Hi, hello, namaste. Welcome to my channel. This is Lalita from Lalita Stocks. కందుకూరి మండలం లేమూరి గ్రామంలో అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. సేమ్ మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ కొలతలు కూడా సేమ్ అక్కడ అయ్యప్ప స్వామి గుడి కొలతలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మనకైతే కట్టిస్తున్నారు. సో దీని గురించి అయితే మనం ఇక్కడ చైర్మన్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి అంటే మనకు అందరికీ చాలా ఇష్టము, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ మనము మన కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. అలాంటి స్ట్రక్చరే ఇక్కడ కట్టిస్తున్నారు. దీని గురించి చెప్పండి సార్. దీని గురించి ఏంటంటే ఇది స్థపతి శివనాగిరెడ్డి గారితో ఈ ప్లాన్ వేయించినాము. అక్కడ ఏ విధంగానైతే ఉందో వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గరనే ఉంది దీన్ని. అయితే దీన్ని ఏదైతే ఉందో మేము గవర్నర్ను పిలిచి ఆయనతోటి వచ్చే నెలలో భూమి పూజ చేయాలని అనుకున్నాం. కొంతమంది మంత్రులను కూడా పిలిచి అయితే ఈ స్ట్రక్చర్కు కొంతమంది దాతలైతే సిద్ధంగా మాతో చెప్పడం జరిగింది. మీరు వర్క్ స్టార్ట్ అయినాక మేము ఏ వర్క్ చేస్తామనేది. మేమేంటంటే దాతలను ఎవరైతే ఉన్నారో వాళ్ళను వర్క్ పని విధంగానే అడుగుతున్నాం. దాతలను ఈ డబ్బు రూపకంగా అడగడము తక్కువ. మొత్తం అన్ని ప్రెమిసెస్ కూడా కన్స్ట్రక్షన్ కు ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ ఏంటంటే దీనికి మొత్తము స్కెల్టన్ పార్ట్ మొత్తం ఒక దాత రెడీ ఉన్నాడు. అయితే ఇది వచ్చే నెల 5వ డేటు లేకపోతే 15వ డేట్ నాడు గవర్నర్ గారితో కొంతమంది మంత్రులతోటి లోకల్ ఎమ్మెల్యే గారితో వీళ్ళందరినీ పిలిచేదైతే ఉందో దాంతో భూమి పూజ స్టార్ట్ చేయాలి. కొంత వర్క్ నడుస్తుంది. అక్కడ మట్టి పోయాలి, మట్టి పోసి భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేయాలి. దాని గురించి ఇది మాత్రం మేము 1 సంవత్సరంలో పూర్తి చేయాలనేది మా నిర్ణయం. ఓకే, సో ఇక్కడ మనతో పాటు అధ్యక్షులు గారు ఏమంటున్నారంటే మన పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి, తెలంగాణలోనే కావచ్చు, అలాగే మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు కనుమరుగు అయిపోయిన ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ వెలికి తీసే బాధ్యతను తను తీసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మన ఆలయాలను మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే మనం అంటే ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్స్ని బయటికి తీసే బాధ్యత అయితే అంత తీసుకున్నారనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టెంపుల్ నిర్మించాలని అయితే అనుకున్నాను. సో ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి నేను లొకేషన్లో కూడా మీకు లొకేషన్ ఇప్పుడు నా వీడియోలో లొకేషన్ కూడా నేను పెడతాను. ఖచ్చితంగా మీరైతే కనుక ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంని అంతా మీరు చూసి అలాగే మీరు కూడా ఈ పుణ్యకార్యంలో పాత్రలు కాగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాటి చెట్టు ఏదైతే ఉందో ఆ తాటి చెట్టు నుంచి మొత్తం వెనుక భాగం 150 ఫీట్ల పొడవు, 100 ఫీట్ల వెడల్పు. ఆ స్ట్రక్చరు అక్కడ కూడా అదే స్థలం ఉందట. దాని ప్రకారం మనకు శివనాగిరెడ్డి గారు చాలా పెద్ద స్థపతి. మన భారతదేశంలోనే 4-5 స్థపతిలలో ఆయన ఒక్కడు. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆయన్నే చాలా ప్రధానంగా పెద్ద పెద్ద గుళ్ళు కడుతున్నాడు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ కూడా పోయి వస్తాడు. కాబట్టి ఆయన ప్రకారమే ఇవన్నీ స్థపతి ప్రకారమే ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏదైతే ఉందో ఆయన కూడా ప్రధాన పాత్ర దీంట్లో ఆయనది కూడా ఉంది. ఇది నేపాల్లో మాత్రమే ఉంది. నేపాల్ తర్వాత మన భువనగిరి యాదగిరిగుట్ట జిల్లాలో స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మాత్రం కట్టడం జరిగింది. దీని సైజెస్ ఎంత అంటే 100 పొడవు, 80 వెడల్పు. దీంట్లో మేము మొట్టమొదలు ఏమనుకున్నామనంటే ఒక జలనారాయణనే పెట్టాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైతుందంటే కొంతమంది భక్తులు ముందుకు వచ్చి మేము ఆర్థికంగా మేము సాయం చేస్తాము, మీరు దీంట్లోనే ఇక్కడ మహేశ్వరంలో శివగంగ అని ఉన్నది కాబట్టి ఆ మహేశ్వరంలో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా 2 దేవాలయాలు ఇంట్లో వచ్చేటట్టు
మేము నిర్ణయించుకున్నాము. ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ ఒక 2 హైకోర్టు జడ్జిలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు, 2 జిల్లా జడ్జిలు వీళ్ళతోటి ఆల్రెడీ ఇది ఓపెన్ చేయించినాం. భూమి పూజ అయిపోయింది వాళ్ళతోటి. కాబట్టి ఒకటి ఏంటంటే దీనికి కూడా దాతలు ముందుకు వస్తున్నారు. ఇది కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాము. టోటల్ ప్రోగ్రామ్ మాత్రం దాదాపు ఒక 2 సంవత్సరాల ప్రోగ్రామ్ అది. సో చూసారు కదండి, 2 ఇయర్స్లో మనకి ఇంకొక గొప్ప టెంపుల్ రాబోతుంది. ఎవరు ఊహించినంత టెంపుల్ అయితే మన తెలంగాణలో అయితే రాబోతుంది. సో అందుకోసం మనం అందరం నిజంగా వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ జలనారాయణ ఇక్కడ పొలంలో ఏ విధంగా అయితే ఉన్నారో, నేపాల్లో అదేగాక స్వర్ణగిరి టెంపుల్లో ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా ఇక్కడ మనకు కూడా చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు. అలాగే కేరళకు అయ్యప్ప స్వామి గుడి దర్శనం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు కూడా కావచ్చు. అయ్యప్ప స్వామి గుడికి మనము వెళ్ళలేము. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి లేమూరు గ్రామంకి వచ్చి ఇక్కడ అలాంటి సేమ్ స్ట్రక్చర్ ఉన్న టెంపుల్ని అయితే మనం త్వరలో దర్శించుకోబోతున్నాం. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఇందాకే జరిగింది. చాలా కన్నుల పండుగగా జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తే మనం కూడా మనకు సనాతన ధర్మాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే చాలా టెంపుల్స్ కనుమరుగైపోయి ఉన్న టెంపుల్స్ని మనం బయటికి తీసే బాధ్యతను మన మీద కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇంత అద్భుతమైన టెంపుల్లో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఆ పుణ్యాన్ని మూటగట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద మీకైతే ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఆ పుణ్యకార్యంలో నా వంతు సహాయం నేను కూడా చేస్తున్నాను నా ఛానల్ తరపున. అలాగే మీరు కూడా ఈ పుణ్యకార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.